కడప జిల్లా రైల్వే కోడూరులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన షూరిటీ మోసం గ్యారంటీ అని వైసీపీ నాయకులు ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి చెందిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి తల్లికి వందనం ఆలోచన లోకేష్ బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన చెప్పడం ఏమైనా చర్య అని మండిపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన విషయం, దాదాపు 1 సంవత్సర కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అయ్యా మీరు ఇచ్చారు, మీ మేనిఫెస్టో ఇన్ని హామీలు ఇచ్చారు, మిమ్మల్ని ప్రజలు నమ్మారు, మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మీ హామీలు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని మన ప్రజల పక్షాన్ని నిలబడాలని మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య విజయవాడలో అందరి సమన్వయకర్తలతో రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులతో కూడా ఆయన మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత జిల్లాల వారీగా ఈరోజు నియోజకవర్గాల వారీగా అయిపోయి ఈరోజు మండల వారీగా కూడా చేయడం జరుగుతూ ఉంది. రేపు దశలో ఇక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణంలో కూడా ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా